నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక ముమ్మరంగా గత ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అంశాల మీద కూడా ఇప్పటికే కాళేశ్వరం మీద తర్వాత తదితర గొర్రెల స్కామ్ మీద కావచ్చు ఇతరత్ర అంశాల మీద ఎక్కడెక్కడ లోటుపాట్లకు గురైన ఎక్కడెక్కడ అవినీతి అక్రమ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంస్థల మీద కావచ్చు లేకుంటే అక్కడ వ్యక్తుల మీద ఆ వ్యవస్థల మీద విజిలెన్స్ అధికారి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కూడా ముమ్మరంగా దాడులు చేసి వాళ్ళ యొక్క కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే భాగంగా ఇప్పటికే కేటీఆర్ని ఏ రకంగా చేస్తున్నారు ఏ రకంగా ఆయన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతూనే ఉన్నది. ఒకటి శివబాలకృష్ణ రూపంలో కావచ్చు, మరొకటి ఇది అరవింద్ కుమార్ రూపంలో కావచ్చు, ఇది ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశంలో కావచ్చు, లేకపోతే ఆ సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన వ్యవహారంలో కావచ్చు. సో మరోసారి ఆయన లిమిట్స్లో ఆయన సంబంధిత శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ లీజ్ గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి తీరు విషయంలో ఏ రకంగా లీజ్ వ్యవహరించింది, 30 సంవత్సరాల పాటుగా ఔటర్ రింగ్ రోడ్ లీజ్ మొత్తాన్ని ఒకే ఒక కంపెనీకి టెండర్లు లేకుండా ఒకవేళ టెండర్లు ప్రకటించినప్పటికీ పారదర్శకంగా జరగకుండా ఐఆర్బి అనే ఒక మహారాష్ట్రకు చెందినటువంటి కంపెనీకి 7,380 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాల లీజ్ ఎలా కట్టబెడతారు, పూర్తి ఆ హక్కులు మొత్తం కూడా అది అడ్వర్టైజింగ్ సంబంధించి కావచ్చు లేకుంటే మెయింటెనెన్స్ గురించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా 7,380 కోట్ల రూపాయలకి 30 సంవత్సరాల లీజ్ ఎట్లా కట్టబెట్టిన ఒక అంశంలో లోతైన సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో దీనికి సంబంధించి సిబిఐ లేదా అదే స్థాయికి సంబంధించిన అధికారులను నియమించి పూర్తి స్థాయి కూపిలాగే ప్రయత్నం చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు. మరోవైపు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులను కూడా పంపించి అక్కడ ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ యొక్క హెచ్ఎండిఏని రీజనల్ రింగ్ రోడ్ RRR వరకు విస్తరించేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని ఎస్పీ స్థాయి అధికారిని నియమించుకొని ఎక్కడెక్కడ భూ ఆక్రమణ గురవుతుంది, ఏ రకంగా వెంచర్లు ఇతర సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లేకుంటే రకరకాల అక్కడ జరిగిన అక్రమాలని అవినీతిని మొత్తం కూడా నిర్మూలించే విధంగా ఒక ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయాలనే రకంగా రేవంత్ రెడ్డి సమీక్షను మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ లీజ్ సంబంధించిన విషయంలో గతంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దానికి సంబంధించి సమాచారం ఇవ్వాలని చెప్పి ఆర్టీఐ ద్వారా సంప్రదించినా లేకుంటే నేరుగా వెళ్ళి కన్సల్ట్ చేసినా ఎప్పుడు పోయినా కూడా అప్పుడు ఐఏఎస్ అధికారిగా అక్కడైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారిగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ కనీసం కలవరముడగలలేదు, మొహన్ చాటేసి నువ్వెంత తూకిత్తే మైకిత్తే అన్నట్టుగా నువ్వెంత నేను అంత అన్నట్టుగా ఆయన వివరించిన తీరు మనం చాలా స్పష్టంగా చూసినాం. అది ప్రతిపక్ష నేతగా రఘునందన్ రావు పోయినప్పుడు కలవలేదు, ముఖ్యమంత్రి ప్రస్తుతం గతంలో పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసినా కలవలేదు, ఆయన ఆర్టీఐ ద్వారా సమాచారం ఏమన్నా ఇవ్వలేరు, హైకోర్టు కూడా వెళ్ళి పిటిషన్ దాఖలు చేసినా కూడా హైకోర్టు కూడా ధిక్కరించి ఏదైతే ఆయన ఇవ్వకుండా ఆర్టీఐ సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ఒక అంశాన్ని కూడా తప్పుపట్టినప్పటికీ అప్పటికి కూడా సమాచారం రాలేదు. గతంలో ఏ సమాచారం అయితే ఇవ్వకుండా అరవింద్ కుమార్ పీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డిని అడ్డుకున్నాడో, ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టిండో, ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాల అరవింద్ కుమార్ని చీల్చి చెండాడి ఆయన యొక్క అక్రమ చిట్టాను మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే శివబాలకృష్ణ కేసులో చాలా ఇన్వాల్వ్ అయినటువంటి అరవింద్ కుమార్ దీంతో పాటుగా ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి కూడా కేటీఆర్ కేవలం మౌఖిక ఆదేశాలతోనే డబ్బులు 55 కోట్లు విడుదల చేసిన అరవింద్ కుమార్ ఇరకాటంలోని 2 అంశాల్లో కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ దానికి సంబంధించి ఓఆర్ఆర్ రిలీజ్ విషయంలో కూడా తప్పకుండా విచారణ ఎదుర్కోక తప్పదు. ఇక మరొక అంశం, నేడు బీజేపీలోకి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు వెళ్ళబోతున్నారు. ఇక వాళ్ళకున్న సంఖ్య కాస్త 7లో ఇప్పటికీ ఒకరు కాంగ్రెస్లో చేరిపోయారు, బోర్లకొండ వెంకటేశ్వర పెద్దపల్లి ఎంపీ, ఇంకొకరు బీజేపీకి పోతున్నారు, ఇంకొకరు ఉన్నా లేనట్టే ఇట్లా 9 మంది ఎంపీలు ఉంటే 9 మంది 9 దారులల్లా అంటే అష్టదిక్పాలకు లెక్క ప్రస్తుతం 8 మంది ఉండే కాంగ్రెస్ వాళ్ళు పోగానే దాంట్లో ఒక దిక్కున వ్యక్తి కూడా ఆ దిక్కునే వెళ్ళిపోతున్నాడు బీజేపీలోకి. ఇక మిగిలిందల్లా 7గురే. ఆ 7గురులో ఎవరేం చేస్తారు ఏంది ఏం కథ మీకు అందరికి తెలిసిందే, ఎవరెంత ఉపయోగపడరు ఏంది ఏం కథ అనేది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ దినదినాన క్షీణించిపోతుంది. అభ్యర్థులు కావాలను ఎంపీ స్థానాల్లో పార్లమెంట్కి పోటీ చేసేందుకు అభ్యర్థులు కావాలనే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ దిగజారుతూ వస్తుందనే ఒక అంశం చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఆ యొక్క సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతూనే ఉన్నది. ఇక నిన్న మన చేవెళ్ల సభకు సంబంధించి తను రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్ మేరకు బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ భవన్ వేదికగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అని చెప్పి అనౌన్స్ చేయండి, ఏకపక్షంగా మీరు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయండి, మీరు గెలుపొందండి అంటారు. వాళ్ళు పొత్తులో పోతే మీరేమో అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు, అవసరం ఉన్న అప్పుడు ఏదైతే పార్టీ వివరించి మీరు రాజీనామాలు చేసి బయటికి వచ్చినో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు.
కొన్నిసార్లు కొన్ని సాధ్యం కావాలి, ఉద్యమాలు చేపడుతున్నప్పుడు డెఫినెట్గా పోతానే తప్పనిసరి. అయినప్పటికీ ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ప్రధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు అట్లా చెప్పుర్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి ముందుకు పోయి పార్లమెంట్ ఎన్నికల్లో, లేకపోతే మన అసెంబ్లీ ఎన్నికలు ప్రచారం చేయాల్సింది కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి. అట్లా కనుక జరిగి ఉంటే ఇంకేమయ్యేదో అసలు ఊహించకపోదురు బీఆర్ఎస్ పార్టీ కూడా నాయకులు ఎవరు. ఇక ఏ అంశాలు హైలైట్స్ కానీ ఒకసారి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. తర్వాత నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. ఇక 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన. తర్వాత కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. దీని గురించి మంచి ముచ్చట ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కావాలని ఏం చేస్తుందో మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను కూడా. ఇక హిమాచల్లో సంక్షోభం, మైనార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా. షిమ్లాకు డీకే, హుడా, బఘేల్. ఇక మలుపుల్లో ముగిసిన బతుకులు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటన, 5గురు కూలీల దుర్మరణం, 6గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మరో ఉదంతంలో 3గురిని బలిగొన్న అతివేగం. ఇక రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ. మరో 5గురు ప్రముఖులకు అదే పురస్కారం, 92 మందికి అకాడమీ అవార్డులు. ఇక 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యయనం, 3 దశల్లో అన్ని అసెంబ్లీ గడువులు సర్దుబాటు. కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్. పసుపు పంటకు రికార్డు ధర, నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్కు 14,255. ఇక గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లు. 3 ఏళ్ల సగటు లెక్కల్లో తేలిందిదే. జాబితాలో 9.10 లక్షల మంది కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడని వారి సంఖ్య 1.10 లక్షలు. ఇక 39.75 లక్షలు ఉన్నటువంటి ఈ అర్హులుగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కుదించి 39.50 లక్షలకే కుదించిందట. ఇక మొదటి కార్టూన్ ఉంది ఒకటి, ఏంది ఇది, ఎన్డీఏ అటు నుంచి పరిగెట్టుకుంటూ వస్తే ఇద్దరు పోటీలో ఉన్నారు, అయితే రన్నింగ్ రేస్లో ఉన్నారు. ఈ రన్నింగ్ రేస్లో ఉంటే ఏమైతే మోడీ స్వేచ్ఛగా పరిగెడుతున్నాడు. ఇటుకు ఇండియా కూటమిలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఉదాహరణకి ఖర్గే ఇంకెవరు అనుకుంటే, వాళ్ళు ఏం చేయాలి, సిబిఐ ఈడీ కిందికి వెళ్ళి ఈగుతూ రావాలి, వాళ్ళు వాటి యొక్క కిందికి వెళ్ళి రావాలి. ఇక కేజ్రీవాల్కి ఈడీ సమాన్లు, అఖిలేష్కు సిబిఐ సమాన్లు. ఇగో ఇటు దిక్కేమో స్వేచ్ఛగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ముఖ్యంగా మోదీ స్వేచ్ఛగా పరిగెడుతున్నారు. రన్నింగ్ రేస్, ఇద్దరు రన్నింగ్ రేసే, కానీ వాళ్ళేమో స్వేచ్ఛగా పరిగెడతారు, వీళ్ళేమో ఈ సిబిఐ ఈడీ అనే ఆ కింది నుంచి వాటి నుంచి వీగుతూ రావాలి. ఇక వాళ్ళు మొన్న ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పొత్తులో భాగంగా ఇండియా కూటమితో ఆ సీట్ల పంపకం జరిగిందో లేదో నిన్న సిబిఐ సమన్లు జారీ అయినాయి. మళ్ళీ సిబిఐ సమన్లు జారీ అయ్యి విచారణ రావాలని ఆదేశించింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 100 రూపాయలకే మాత్రతో క్యాన్సర్ వ్యాప్తికి చెక్. మెటాస్టాసిన్ ప్రక్రియను అడ్డుకునే టాబ్లెట్ మళ్ళీ తిరగబెట్టకుండా ఉండే ఛాన్స్ 30%. రేడియేషన్ కీమోథెరపీ దుష్ప్రభావాలను దాదాపు 50% మేర తగ్గించే సామర్థ్యం. ముంబైలోనే టీఐఎఫ్ఆర్ శాస్త్రజ్ఞుల ఘనత. జూన్ జూలై కల్లా ప్రజలకు అందుబాటులోకి. ఎటకేలకు క్యాన్సర్కు మందు దొరికిందట. ఇంకా ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ, సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు. సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం. ఇక నేడే డిఎస్సి నోటిఫికేషన్, 11,062 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి జారీ. ఇక 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే, 1 యూనిట్ వచ్చినా అంతే. 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే ఫ్రీ. బకాయిలు చెల్లించకుండా ఉచిత విద్యుత్తు సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. ఒకవేళ 200 యూనిట్ల కన్నా 1 యూనిట్ దాటినా కూడా మొత్తం బిల్లు కట్టాలంట. 200 యూనిట్ల కంటే 1 యూనిట్ దాటినా మొత్తం బిల్లు కట్టాలి. సో 200 యూనిట్లు వాడితే మాత్రమే ఉచితం, 0 బిల్లు వస్తారు, లేకపోతే మొత్తం బిల్లు కట్టాల్సిందే. ఇక మరి చూడు ఏంది ఏం కథ అనేది. ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు బహిరంగ పరచలేదు, ఏముంటుంది ఏం కథ అనేది జస్ట్ అధికారులు అడుగుతారు. సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు. ఇకపోతే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్న సబ్సిడీ, ఆ పేరు రేషన్ కార్డులో తప్పనిసరి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. తిరస్కరణకు గురైన అర్హులకు మరొక ఛాన్స్. సవరణలకు పౌర సరఫరా శాఖ మార్గదర్శకాలు. ఇక ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90% రాయితీ, సర్కారు ఉత్తర్వులు. ఇక రాజారెడ్డి దంపతులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్. తర్వాత డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. జయం అనేది అరేంది పవన్ కళ్యాణ్
ఒకరి జెండా ఒకరు పట్టుకొని ఊపుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ జెండానేమో పవన్ కళ్యాణ్ పట్టుకొని ఊపుతున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఏమో జనసేన జెండా. వీళ్ళు పార్టీలు మారినట్టుగా ఉన్నది వీళ్ళు జెండాలు చూస్తే. వాళ్ళ పార్టీలో వీళ్ళ పార్టీలో వాళ్ళు చేరినట్టున్నది. మారి విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. మా పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. ఇక 4వ రాష్ట్రానికి మోదీ ఆదిలాబాద్లో శంకుస్థాపనలు సభ. 5న సంగారెడ్డి సభకు ప్రధాని. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కాశ్మీర్కు ప్రధాని. 7న శ్రీనగర్లో మోదీ బహిరంగ సభ. తర్వాత 24 మందికి కన్నీళ్లు మిగిల్చిన 1 నిమిషం. ఇంటర్ పరీక్షలకు ఆలస్యంగా వెళ్లడంతో అనుమతించని అధికారులు. తర్వాత గోదావరి కృష్ణా పరివాహకాలకు మహర్దశ. నిర్వహణకు ఐఐటీలతో కేంద్రం ఒప్పందాలు. గోదావరికి ఐఐటిహెచ్, ఎన్ఈఆర్ఐ, కృష్ణాకు ఎన్ఐటి వరంగల్, సురత్కాల్తో దేశంలోని మరో 4 కీలక నదులకు కూడా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ వెల్లడి. నిర్వహణకు వేరే టౌన్ తీసుకొస్తారట. నిర్వహణకు ఐఐటీలతో కేంద్రం ఒప్పందాలట. తర్వాత వెలుగు విషయానికి వస్తే డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఇవాళ 1162 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు. ఇక ఎంపీ అభ్యర్థులు కావాలను లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట. మెజార్టీ స్థానాల పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. ఇక్కడ అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ. ఇక బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న కొద్ది మంది పక్క చూపులు చూస్తున్నారు. 3 పార్టీల సంగతి ఇట్లున్నది. ఏమైంది? అభ్యర్థులను డిసైడ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నది. ఎవరిని చేయాలి, ఏంది ఏం కథ అర్థం కాకుంటున్నది. బీజేపీ కొద్దో గొప్ప బెటర్గా ఉన్నా కూడా వాళ్ళు అభ్యర్థుల ప్రకటన కాస్త లేట్ అవుతున్నది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఎవరు అభ్యర్థులు లేరు. పక్క పార్టీలకు పార్టీ చూసుకుంటా వాళ్ళు పక్కదారి పడుతున్నారు. ఇకపోతే ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. తర్వాత ఆ టెండర్తో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం. అవకతవకలపై పూర్తి వివరాలు ఇవ్వండి. దర్యాప్తు సిబిఐకేనా, మరో సంస్థకు అప్పగించాలా అనేది కేబినెట్లో నిర్ణయిస్తాం. RRR వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించండి. హెచ్ఎండిఏ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇక పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ. 12 మంది మృతి. జార్ఖండ్లో పట్టాలు దాటుతున్న కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో 12 మంది అక్కడక్కడ చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు. ఇక పట్టాల మీకలు దాటుడైంది. మరి పట్టాల మీకలు దాటుడైంది ట్రైన్లు పోగా. ఇక 6 జాతీయ పార్టీల ఆదాయం 3077 కోట్లు. 2022-23 దేశంలోని 6 జాతీయ పార్టీలకు దాదాపు 3077 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఒక్క బీజేపీకే 2361 కోట్లు ఆదాయం వచ్చినట్టుగా ఐడిఆర్ వెల్లడించింది. బీజేపీ ఆస్తులు గిట్లున్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే కొనమంట కొనరా? ఇక ఒక సంవత్సరంలో 2000 కోట్ల లాభం వచ్చిందట వాళ్ళకి. 2000 కోట్ల లాభం అట. మరి ఎడికెళ్ళి వచ్చింది లాభం? గయ్యా పైసలు ఇతరాతో 4 బెదిరించో ఇలా బెదిరించో పైసలు పట్టుకొస్తే వచ్చిన పైసలు అయ్యాయి. ఇక బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. ఈ రేషన్ బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని అయితే స్టీమ్డ్ రైస్ ఉంటాయో ఆ బియ్యాన్ని పట్టుకొచ్చి వాటిని మళ్ళీంత పాలిష్ చేసి సన్న బియ్యం లెక్క మార్చి ఒక బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా చేస్తున్నారట. ఎక్కడ? హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో జరుగుతుంది ఈ అంశం. ఇక గుజరాత్ తీరంలో 3300 కిలోల డ్రగ్స్ సీజ్. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో హైడ్రామా. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్. ఇక ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్. ఇక హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఒక ఇలా మాటలు చూడరు బీజేపీల మాటలు. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితే. అంటే అక్కడ ఎమ్మెల్యేలను కొన్నాం, ఇక్కడ కూడా కొంటామంటారా? మీరు ఎట్లా చెప్తారు? మా పనే ఎమ్మెల్యేలను కొనుడు. ఎందుకంటే మాకు పైసలు పొట్టు పైసలు ఉన్నాయి. ఇక్కడ పైసలు దాని ఉన్నది కదా. ఇంక మాకు పైసలు బాగున్నాయి, ఎమ్మెల్యేని కొనుడే పనిగా పెట్టుకుంటామంటారా? మీరేంది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓటుకు విలువ లేకుండా ఇష్టానుసారంగా ఫస్ట్ గీలను కాదు ఇంకా అమ్ముడు పోయి ఎమ్మెల్యేలను కొట్టాలి. దొరకబట్టి ఊరేగింపు చేసుకుంటా కొట్టాలి ఉత్తగా. అరే మరి గెలిపించిందే మీరు పార్టీలు ఉన్నారనో, మీకు మీ పాలసీ నచ్చిందనో, మీ వ్యక్తిగతంగా నచ్చినో, ఏదో రకంగా 5 సంవత్సరాలు ఉండురాయి అని చెప్పి గెలిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా అంటే మిమ్మల్ని మీరు ఒక ఏమంటారు దాన్ని ఇక చెప్పొద్దు, ఒక వేశ్యలాగా ఇష్టానుసారంగా ఎవరు పడితే అలా అమ్ముడు పోకుండా పార్టీలు మారుతారా? 5 సంవత్సరాల ఎన్నికలకు మమ్మల్ని పాలించారయ్యా అంటే ఇష్టం వచ్చినట్టు మారుతారా? అది ఏ పార్టీ కొనుగోలు చేసినా, ఏ పార్టీ అమ్మకాలు జరిపినా. హిమాచల్ ప్రదేశ్ జరిగే పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఆయన ఎవరు లక్ష్మణ్ కుమార్ అంటుండు. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు. లక్ష్మణ్
తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం, తుమ్మితే కాంగ్రెస్ ప్రభుత్వం ఊడిపోద్దట. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్. ఇక డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అడ్డాగా దందా, కెమికల్స్తోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తారట. సో తస్మాత్ జాగ్రత్త, ఆవిడ చౌకగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి పట్టకపోతే ప్రాణానికే ముప్పు వస్తుంది. ఇక రోడ్డు ప్రమాదం 8 మంది మృతి తర్వాత బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ అమిత్ షా సమక్షంలో పార్టీలోకి రాములు. ఆయన వెంట మరో 3 ముఖ్య నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్. ఆయనకి ఎట్లా ఉన్నా కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి అని తేలిపోయింది. ఇక ఉన్న ఉపయోగం లేనట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఇక హెచ్ఎండిఏలో ఫైల్స్ గయాబ్, తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చినట్టు నిర్ధారణ. మైత్రివనంలోని హెడ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ. సో ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లకు, వెంచర్లకు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ. సో శివబాలకృష్ణ యొక్క కూపి లాగుతుంటే మొత్తం బయటపడుతున్నది. శివబాలకృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇటుకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారట. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే రేషన్ కార్డు ఈకేవైసీ నేడే లాస్ట్ డేట్. లేకుంటే మీ రేషన్ కార్డు కట్. కొత్త కార్డుల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు. ఇప్పటికే కేవైసీ చేసుకుని 15% మంది. ఈరోజు చివరి ఆఖరి తేదట. మీ సంబంధిత రేషన్ షాప్ ఎక్కడున్నా, మీరు హైదరాబాద్లో ఉన్నా లేకుంటే మీ యొక్క రేషన్ కార్డు గ్రామాలలో ఉన్నా కూడా ఇక్కడ రేషన్ షాపులు ఉంటే వెళ్ళి ఈకేవైసీ మీ యొక్క బయోమెట్రిక్ ఇచ్చేసి రారు. లేకపోతే మీకు ఈ రేషన్ కార్డులో మీ పేరు తొలగించడమా లేకపోతే ఆ కార్డు కట్ చేయడం లాంటి అంశాలు జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు చివరి తేదీ. ఇప్పటికే 2 సార్లు పొడిగించింది, 3వ సారి పొడిగించడం. ఈరోజు చివరి తేదీ. వెంటనే వెళ్ళి అక్కడ సంబంధిత రేషన్ షాప్ దగ్గర, ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, కేవైసీ అప్డేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక ఆస్తి కోసం అత్తమామలపై అల్లుడు కాల్పులు. గురి తప్పి గోడలకు తగిలిన బుల్లెట్లు. ఫరారీలో నిందితుడు నరేందర్. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు. ఊరునాయన, ఇదేం కొత్త పంచాయతీ. గిరిగారికి గమ్మత్ ముచ్చట ఏంటంటే మన ప్రజావానికి ఒక వ్యక్తి వినతి ఇచ్చడానికి వచ్చిండు. ఈ ముచ్చట చెప్తే గమ్మత్ ఉంటుంది. ఏమంటారంటే ఏ సమస్యలు వస్తాయి ప్రజావానికి, ఏం కథ అని అంటే చూసుకుంటా పోతే గిసొంటి సమస్యలే. చిన్న అంటే ఈ ఒక నవ్వొస్తుంది ఈ సమస్యలు ఏంటో కూడా. ఏంది మీ పంచాయతీ అని అంటే చాలా గగ్గోలు పెట్టి ఏడుస్తాడు మీడియా పాయింట్కి వచ్చి. ఏందయ్యా మీ సమస్య ఏందని అంటే, నేను పెళ్లి చేసుకున్న 5 సంవత్సరాలు అవుతుంది, నాకు చిన్న ఉద్యోగం ఉన్నది, చిన్న ఏదో చిరు వ్యాపారమో లేకుంటే ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తారట. భార్య 2 పిల్లలట. అత్తగారు పెళ్లి చేసుకోగా 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిరట. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం బాగా రోజులు అవుతుంది పెళ్లి చేసుకొని. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు 2 ఎకరాల భూమి ఇస్తామని అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే భూమి ఇస్తలేరట. ఇక మా అత్తగారైనా ఎడిగిపోతుంది, నా పేరు మీద నా భార్య పేరు మీద అవుతుంది కదా, మాకే ఇస్తారు కదా అనుకున్నారు వీళ్ళు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాగానే ఏమన్నా అత్తగారు ఏమంటారట, కట్నం కింద ఇస్తామన్నటువంటి ఆ గిఫ్ట్ ఏదైతే భూమి ఉన్నదో అది ఇస్తలేరట. ఇంకా అది ఇప్పియాలని చెప్పి ప్రజావానికి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు. అత్తగారు కట్నం కింద 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి భార్యకి ఇస్తా అని చెప్పానంటే ఆ భూమి ఇస్తలేరట అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి సమస్యకు వచ్చిండు. ఇక చెప్పు గిసోంటి సమస్యలు కూడా వస్తున్నాయి ప్రజావానికి. ఇంకా చాలా గమ్మతైన ముచ్చట్లు ఉంటాయి. అక్రమ సంబంధాల గురించి కూడా ఇంకో ముచ్చట. అక్రమ సంబంధాల గురించి కూడా ఒక మహిళ వచ్చి నన్ను భర్త చక్కగా చూసుకుంటలేడు, నేను ఇంకొక ఆయనతోని సహజీవనం కొనసాగిస్తున్నాను, లేకపోతే ఆయన మీద నాకు ఒక ప్రేమ ఉన్నది, నాకు ఆయనతో వివాహం చేపియరని చెప్పి వీడికి వచ్చి భర్త ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నాకు ఆయనతో వివాహం కావాలని కూడా వచ్చింది ప్రజావానికి. అదే గసంటి ముచ్చట్లు అంటే ఒక్కో ముచ్చట చూస్తే పరేషాన్ అయిపోతాం మనం ఆడ నిల్చుంటే, ఏంది ఏం కథ అని. గసంటి ముచ్చట కూడా వస్తుంది ప్రజావానికి. ఇప్పుడు విచారణలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఏం చేయాలి, విచారణలన్నీ తెలిసి వాళ్ళకు అత్తగారి ఇస్తాన భూమిని లేకపోతే ఈమెకు భర్తకు సంబంధించిన మంచిగా చూసుకుంటే ఇతర వ్యక్తితో సహజీవనమో లేకుంటే వాళ్ళతో పాటు నాకు ప్రేమ ఉన్నదనో వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. ఇటువంటి పంచాయతీలో మీరు తీసుకొచ్చేది అంటే వాళ్ళకు ప్రజలకు కూడా కొంత ఏమున్నదని అంటే ఏ సమస్య తీసుకురావాలి, మాకు మరి ఇంత తీవ్రమైన సమస్యనా లేకపోతే మేము ఇట దిగజారిపోతున్నామా, అసలు మనసులో ఏమైపోతున్నాం కూడా ఆలోచన చేసి జరా ఏంది అసలు ఏం ఇటువంటి బయట చూస్తే నవ్వుల పాలవుతారు. ఈ ముచ్చట్లు బయట తెలిస్తే నవ్వుల పాలవుతారు, పరువు పోతుంది. ఇటువంటి ముచ్చట్లా మీరు పట్టుకొచ్చేది. ప్రజల సమస్యలు ఏమైనా ఉండే పట్టుకురారా అంటే ఇంకో నాకు భార్యాభర్తల పంచాయతీలు లేకపోతే నాకు అత్తమ్మ తన కట్నం ఇవ్వలేదు, ఈ సమస్య ఏంది ఈ ముచ్చట్లా పట్టుకొచ్చేది. జర ప్రజలు కూడా ఇంగితంతో ఆలోచన చేసి ఏంది ఎటువంటి సమస్యలు తీర్చాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక స్థాయి అధికారి ఏ సమస్యలు తీరుస్తాడో, కలెక్టర్ స్థాయి అధికారి ఏ సమస్యలు తీరుస్తాడు, మనం ఏ సమస్య కోసం పోవాలి అటువంటి విషయాల్లో పోవాలి. కానీ భార్యాభర్తల పంచాయతీలు అత్తమ్మ కట్నంలో గీ ముచ్చట్లా.
ఇకపోతే పోలీస్ విచారణకు క్రిష్ డుమ్మా, రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల నెంబర్లు, కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తున్న పోలీసులు. ఇక పేషెంట్లను చూడరు, పాఠాలు చెప్పరు, విధులకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ డాక్టర్లు, 112 మందిపై వేటుకు సర్కార్ సిద్ధం, ఇప్పటికే నోటీసులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ఇకపోతే బండి సంజయ్పై కొడుకులతో దాడి, ప్రజాహిత యాత్రలో చేదు అనుభవం, మీ భద్రత నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి, పోలీసులపై బండి సంజయ్ ఆగ్రహం, బాడో విధవ, ఓట్ల బిచ్చగాడు, బండి సంజయ్పై మంత్రి పొన్నం ఫైర్. ఇంకా డైరీ మిల్క్ డేంజర్, చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ గురించి, ఈ చాక్లెట్లు తింటే రోగాల పాలు, క్యాడ్బరీ చాక్లెట్లలో బతుకున్న పురుగులు చాలా ప్రమాదం అన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో కీలక నిర్ణయం, ఆరోగ్యానికి సురక్షితం కాదంటున్న ఉత్తర్వులు. ఇంకో డైరీ మిల్క్ చాక్లెట్ తింటే చాలా ప్రమాదం అంట, ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంట, అలా బతుకున్న పురుగులు ఉన్నాయట, డైరీ మిల్క్ చాక్లెట్లలో బతుకున్న పురుగులు ఉన్నాయట, తింటే అనారోగ్య పాలవుతారని చెప్పి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. వరప్రసాద్, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ణయించారు డైరీ మిల్క్ చాలా హానికరం, డైరీ మిల్క్ తిన్నారా అంటే ఇక అంతే సంగతి. ఇక 100 ఎకరాలు కొట్టేశారు, హెచ్ఎండిఏ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు, కబ్జా గురైన భూముల లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు, ఆన్లైన్లో 3500 చెరువుల డాటా మిస్సింగ్, అమ్మిన భూములెన్ని, వచ్చిన ఆదాయం ఎంత, అక్రమ లేఅవుట్లు, బిల్డింగ్ అనుమతులపైన దర్యాప్తు, ఇటీవలే రెరా సెక్రటరీ బాలకృష్ణ అరెస్ట్, అక్రమార్కుల మొదలైన గుబులు. కిందే స్మగ్లింగ్ రాకెట్ గుట్టునట్టు, 3300 కేజీల డ్రగ్స్ స్వాధీనం, 5 పాకిస్తానీలు అరెస్ట్. తర్వాత మగాడెవరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, నువ్వు మొగోడివైతే ఒక్క సీటన గెలిచి చూపించు, కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్, 17 స్థానాలు గెలిపించి నీ మగతాన్ని నిరూపించుకో, సీఎం రేవంత్కు బీఆర్ఎస్ సవాల్. ఇక మగాడెవరు, ఇది ప్రజలు సమాధానం చెప్తేనే వీళ్ళు తెలుస్తుంది ఏంది మరి ఏం కథ అనేది, ఎవరు మగాడు అనేది. ఓట్ల పరంగా వాళ్ళు ఇచ్చిన సవాళ్ళ మేరకు చూస్తే అట్లే ఉండదు మరి ముచ్చట. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఇగో అఖిలేష్ యాదవ్కు సిబిఐ సమన్లు. మొన్న ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు సీట్ల కేటాయింపు జరిగిందో జరగలేదో వెంటనే సిబిఐ సమన్లు జారీ చేసింది. ఇక రైల్వేలో సమ్మె సైరన్, May 1 నుంచి నిరవధిక సమ్మెలోకి కార్మికులు, పాత పెన్షన్ అమలుకు డిమాండ్, ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ వెల్లడి. ఇక 2029 నుంచి జమిలీ ఎన్నికలు. తర్వాత నిజాలు తేలాలి, నీళ్లు రావాలి, మల్లన సాగర్లో ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జల విజయాలకు ఇదే సాక్ష్యం. ఇదే మల్లన సాగర్ గురించి కాగిని మేరిక మస్తు చెప్పింది. అక్కడ ఎటువంటి మెటలాజికల్ ఏమంటారు దాన్ని, భూకంప ప్రదేశంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఇష్టానుసారంగా డ్యాములు తవ్వించారట. అది పర్మిషన్ రాకముందే అక్కడ మల్లన సాగర్ ఒక పనులు ప్రారంభమైనాయట, పూర్తి పర్మిషన్స్ రాకమునిపై. ఇక రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం, మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత మాత్రం పనికిరాదు, లక్షల కోట్లు ఇక వృధా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నమాట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మేడిగడ్డ ఒకటే కాదు, 10ల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, 10ల సంఖ్యలో పంప్ హౌస్, అన్నింటి సమూహం ప్రాజెక్ట్. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టులపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టునే మూలన పడేలా కుట్ర సర్కార్ అమలు చేస్తున్నది. వీళ్ళేమంటారు, మేడిగడ్డ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డ ఒకటే కాదు, చాలా ఉన్నాయి అంటారు. నేనేమంటున్నా అంటే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా మేడిగడ్డ దగ్గరే కదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేది. ఇక్కడ త్రివేణి సంగమంగా ప్రాణహిత, గోదావరి నుంచి మరొక వాగు 3 వచ్చిన తర్వాత కొంత దూరంలో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఏర్పాటు చేసి దీని ద్వారా పంపుల నుంచి మళ్ళీ తిరిగి అన్నారం తర్వాత ఇక్కడ గేట్లు మళ్ళీ ఏర్పాటు చేసి బ్యారేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో సుందిళ్ళకి ఇట్లా వాటర్ సర్క్యులేట్ అవుతాయి. ఇది గోదావరి నది. సో మేడిగడ్డ దగ్గర ప్రాణహిత, గోదావరి, మరొక వాగు 3 కలిసిన చోట మేడిగడ్డ బ్యారేజ్ కట్టి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఉంగిపోయిన తర్వాత ఈ రివర్స్ పంపింగ్ ఎట్లా జరుగుతుంది, రివర్స్ పంపింగ్ ద్వారా ఇతర ఈ మీరు చెప్పినటువంటి 15 రిజర్వాయర్లు ఎట్లా పోతాయి, 1000 కిలోమీటర్ల టన్నెల్స్ ఎడ పోతాయి, కాలువలు ఎడ పోతాయి, వాటి నీళ్ళు ఎట్లా పోతుంది,
ఈ మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ జరిగితేనే కదా. ఈ రివర్స్ పంపింగ్ జరగనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అంతా? సరే మీరట్టుగా అన్నారం అనుకుందాం. నెక్స్ట్ స్టేజ్గా అన్నారం ఏమైపోయింది, ఇప్పటికే పిల్లర్ల కింద లీకేజీలు స్టార్ట్ అయిపోయి వాటర్ లీకేజ్ అయిపోతున్నట్టుగా స్పష్టంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడ నివేదికలు అందించిన తర్వాతనే ఆ అన్నారం బ్యారేజ్ యొక్క గేట్ కూడా ఎత్తివేయడం జరిగింది. నీళ్లు మొత్తం కిందికి పోయినాయి. ఇక సుందిల విషయానికి వస్తే సుందిల సంగతి గంతే అన్నట్టుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. సరే నేనేమంటున్నా, ఇక్కడ మొత్తం పునరుద్ధరణ పనులు చేపట్టి ఎట్లాగైనా ఉపయోగంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద కుట్ర చేస్తుంది దీని వెనుక. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద తతంగా నడిచినట్టుగా అనుమానిస్తున్నాం. డెఫినెట్గా అనుమానించాల్సింది కూడా. సరే సుందిలో తీసుకున్న బీఆర్ఎస్ ప్రకారంగా సుందిలో కూడా అదే తరహాలు ఉందని చెప్పి ఇక్కడ కూడా నీళ్ళు లేవు ప్రస్తుతానికి. సుందిలో మొత్తం ఎండుకపోయింది. ఇక మిగిలింది ఏంటిది మళ్ళీ తర్వాత ఎల్లంపల్లి. మరి ఎల్లంపల్లి కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎల్లంపల్లి నుంచే కానీ మిగిలింది మొత్తం మొదలైంది. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నుంచి లక్ష్మాపూర్ నుంచి ఇతరత్ర తదితర మీరు చెప్పే రిజర్వాయర్లకు వాగులకు వంకలకు పోవాలంటే ఎల్లంపల్లి నుంచే కదా మరి తిరిగి. మరి ఎల్లంపల్లి కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎల్లంపల్లి కట్టిరు. మరి అంతా ఉత్తదే కదా వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూడాలంటే. ఇదంతా కొలాప్స్ అయింది. ఎల్లంపల్లి నుంచే స్టార్ట్ కదా వాళ్ళు చెప్పిన ప్రకారంగా. మరి మేడిగడ్డ ఒకటే పెద్ద ప్రాజెక్టు కాదు, మేడిగడ్డ ఒకటే చాలా అంశంగా మారుస్తున్నారు మీరు. మేడిగడ్డ అంశం పెద్ద గానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే నవ్వొస్తుంది. ఇక 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. ఇక ప్రైవేట్ చికిత్స అంత ఖరీదేం? ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానలో వేర్వేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రమాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తాం. కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తర్వాత తొలి రోజే 19,000 మంది విద్యార్థులు గైర్హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు డుమ్మ 19,000 మంది అట. అమ్మా. ఇక నిమిష నిబంధనతో భారీగా నష్టపోయిన విద్యార్థులు నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం. తర్వాత ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి. నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. మేడిగడ్డను రిపేర్ చేస్తాం. ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు. ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తామన్న ఉత్తమ్. వాటికి ఇవి హైలైట్స్గా ఉన్నాయి.